విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం. రాబోయే 2026 మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ స్పిరిచువల్ హీలర్, అలానే వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. మ్యామ్తో మాట్లాడి మరెన్నో వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మేడం, ముందుగా ధనస్సు రాశి వాళ్ళకి టారోట్స్ కార్డ్ ప్రకారంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటో ఒకసారి వివరించండి. తప్పకుండా. సో మే 2026 ధనుసు రాశి వాళ్ళకి ఎనర్జీస్ టారో ప్రకారం ఎట్లా ఎనర్జీస్ ఉన్నాయి అన్నది ఒక్కసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ధనుసు రాశి వాళ్ళకి మీకు ఉన్న ఒక మంచి గైడెన్స్ ఏంటంటే, మీకు ఎవరైనా డ్యూస్ ఉంటే కనుక మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీకు ఆ డ్యూస్ క్లియర్ అయిపోతాయి. ఓకే, చాలా మంది మీ దగ్గర ఏదైనా ఒక ఫేవర్ తీసుకోనో లేకపోతే అప్పు తీసుకోనో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు కదా. వాళ్ళు ఈ మంత్ ఎదర్ మీకు టచ్లో రావడము, లేకపోతే మీరు ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వచ్చి మీకు అంటే వెనక్కి ఇచ్చేయడం, మీ డబ్బులు కానివ్వండి, మీ దగ్గర ఏవైతే తీసుకున్నారో అవన్నీ మీకు వెనక్కి ఇచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. ఓకే, వర్క్ పరంగా బాగుంటుంది, వర్క్ ప్లేస్లో అంత స్మూత్గానే నడుస్తుంది వీళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. అయితే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది, మీకు ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేవి, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఈ మంత్లో ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీరు నడిచేటప్పుడు, స్టెప్స్ దిగేటప్పుడు, ఇవన్నీటప్పుడు కాస్త కేర్ఫుల్గా, బాత్రూమ్స్లో స్నానాలకు వెళ్ళేటప్పుడు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. నార్మల్గా కూడా ఇవేమీ లేకపోయినా ఎముకలకి సంబంధించిన కాల్షియం డెఫిషియన్సీస్ అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, దాంతో అదొకటి. రెండోది ఏంటంటే, మీకు అతి బద్ధకం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ మంత్ అంతా, లేజినెస్, టూ మచ్ ఆఫ్ లేజినెస్. కాబట్టి ఆ లేజినెస్ నుంచి బయటకు రావాలి. మనకి మైండ్ సెట్ ఇదంతా ఓకే, నేను లేజీగా ఉండను, నేను వెళ్ళి కొంచెం మూవ్ అవుతానని ఒక ఇది పెట్టుకుంటే సరిపోతుంది మీకు. అయితే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే, చిన్నదానికి పెద్దదానికి ఎక్కువ గొడవ చేయొద్దు అనే ఒక గైడెన్స్ మనకి. కొంతమంది ఇంతది ఉంటే ఇంత పెద్ద సీన్ చేసేస్తూ ఉంటారు, ఏముండదు అక్కడ గొడవ, పెద్ద పెద్దగా అరిచేసి చాలా రచ్చ చేసేస్తూ ఉంటారు. సో అట్లాంటివి చేయకుండా కామ్ డౌన్, పీస్ఫుల్గా ఉండండి. మీ రిలేషన్షిప్ని ధనుసు రాశి వాళ్ళు ఎవరితోటైనా, మీ అక్క చెల్లెలతోటి, అన్నదమ్ములతోటి, వైఫ్ తోటి, పిల్లలతోటి, ఏదైనా కానీ పీస్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి. స్టోన్ కొంచెం తగ్గించి మెల్లగా మాట్లాడడం, అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా. ఎందుకంటే మీరు చేసే ఈ అతి ఏదైతే ఉంటుందో రిలేషన్షిప్లో ఓవర్గా చేసేస్తూ ఉంటారు, అతిగా అరవడం, అతిగా స్ట్రిక్ట్గా ఉండడం, దానివల్ల మీకు రిలేషన్షిప్లో లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇన్ ది మంత్ ఆఫ్ మే. సో కొంచెం కేర్ఫుల్గా, ఇది గైడెన్స్ మాత్రమే, నాకు వచ్చిన కార్డ్ ప్రకారం ఒక ఫ్రెండ్లీ గైడెన్స్. ఓకే, కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. కోపం వచ్చినా కొంచెం కంట్రోల్, చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అందులో మార్పు తెచ్చుకుంటే, ఒకటే అంటే కమ్యూనికేషన్ ఒకటే, మనం ఎట్లా చెప్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదొక్కటే ప్రాక్టీస్ తోటి వస్తుంది. అది కోపంగా చెప్పొచ్చు, బుజ్జగిచ్చి చెప్పొచ్చు, ఈ రెండు ఎలా చెప్పాలన్నది చూసుకుంటే సరిపోతుందా వీళ్ళు. ఓకే, అయితే వీళ్ళు చేయాల్సినవి రెమెడీస్ వీళ్ళకి ఎక్కువగానే ఉన్నాయి ఈసారి. అట్ ద సేమ్ టైమ్ ఒక సెకండ్ హాఫ్ ఆఫ్ మే నుంచి కొంచెం బెటర్గానే ఉంటుంది. అయితే వీళ్ళు మీరు ప్రాపర్టీ విషయాలలో వాటిలో కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. మంచిదే డెసిషన్స్, కాకపోతే ఇప్పటిదాకా డెసిషన్ తీసుకోకుండా ఉన్నారు, ఏదైనా చేయాలా చేయవద్దా, ఇది చేస్తే ఏమైపోతుంది, స్టక్ అంటే ఆ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకునే మంత్ ఆఫ్టర్ 18th ఆఫ్ మే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, కొనాలనుకున్నా, ఇట్లాంటి వాటిలో వీళ్ళు డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి లక్కీ డేస్ 1 and 15th, అండ్ స్పెషల్ డే వచ్చి 30th ఆఫ్ మే, అండ్ లక్కీ కలర్ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ వీళ్ళకి. ఓకే, ఈ మంత్ అంతా వీళ్ళు చేయవలసిన రెమెడీస్, వీళ్ళకి రెమెడీస్ ఎక్కువగానే ఉన్నాయి ఈసారి. ఓకే, ఒక 2-3. సో నేను వీళ్ళకి రెమెడీస్ చెప్తాను. ఒకటి ఏంటంటే, శనివారాలు మీరు రావి చెట్టుకి వెళ్ళి పూజ చేసుకోవడం ఒకటి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక గురువారం మళ్ళీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి
ఒక పసుపు తాడు ఏదైతే ఉంటే దారానికి కాస్త పసుపు రాసి ఒక 11 చుట్లు రావి చెట్టు చుట్టూరు చుట్టేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు కొన్ని డిస్కస్ చేసుకున్నాం మనం కదా ఇష్యూస్ అవన్నీ అట్లా ఏమైనా ఉంటే అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామం వినడమో చదవడమో చేయండి. విష్ణు సహస్రనామం రాదు, నాకు నోరు తిరగదు, చదవలేను అనుకున్న పక్షంలో విష్ణు అష్టోత్తరం ఏదైనా చేసుకొని జస్ట్ అక్కడ లేదా జపమాల తీసుకొని ఒక 5 times ఓం నమో భగవతే వాసుదేవాయ నమః జపమాలతో జపం చేసుకొని అక్కడ ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు దగ్గర పంచదార ఏదైతే ఉంటుందో అక్కడ చిన్నగా అక్కడ వేసేసండి. అవి చీమలు తినడానికి వేయండి. అంటే మనసులో ఇంటెన్షన్ చీమలు తినడానికి అది వేసేసి వస్తే సరిపోతుంది అనమాట. ఈ రెమెడీస్ మీరు చేయండి. అయితే మీరు రావి చెట్టు పూజ చేయాల్సింది ఒకటి శనివారము, ఒకటి గురువారం. ఓకే, శనివారాలు ఖచ్చితంగా 4 వారాలు వెళ్ళడానికి ట్రై చేయండి. బాగా ఎక్కువ ఇష్యూస్ అనిపిస్తూ ఉంటే నేను చెప్పిన గురువారం రెమెడీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు చేస్తే వీళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. వీళ్ళ డెసిషన్ మేకింగ్లో కానివ్వండి, వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్లో కానివ్వండి, అన్నిట్లో ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వీళ్ళకి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ధనుసు రాశి వాళ్ళ గురించి చాలా చక్కగా వివరించారు. ఓకే మేడం.